నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ గడువు ముగుస్తోంది. 5 రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ ఇన్పుట్ నరసింహారావు మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహారావు, 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ఈ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. 4 రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి మొత్తం 4 రాష్ట్రాలు ఒక యూటీకి సంబంధించినంత వరకు ఎన్నికల షెడ్యూల్ ను ఈ రోజు ప్రకటిస్తారు. మొత్తానికి దేశవ్యాప్తంగా ఆసక్తిగా నెలకొనున్న ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా 2-3 రాష్ట్రాలకు సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళకు సంబంధించినంత వరకు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా సరికి సంబంధించి అంటే ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి ఎంత వివాదం ఉందో దాని తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో మనం చూస్తున్నాం. నిన్న కూడా బీజేపీ టీఎంసీకి సంబంధించిన నేతల మధ్య ఘర్షణ, అదేవిధంగా తమిళనాడులో రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు పొత్తులు, అదే మరోవైపు కేరళకు సంబంధించినంత వరకు క్లారిటీగా ఉంది. వామపక్షాలు వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. అస్సాం కూడా ఉన్నప్పటికీ అస్సాంలో కొంత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక యూటీకి పాండిచేరికి వస్తే మాత్రం అది పూర్తిగా ద్రావిడ పార్టీలకు సంబంధించిన ఎన్నికలుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి షెడ్యూల్ కు సంబంధించినంత వరకు చాలా వివరాలు వెల్లడించబోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది వెస్ట్ బెంగాల్లో ఎన్ని దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఇది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో 8 దశల్లో వెస్ట్ బెంగాల్లో పోలింగ్ జరిగితే ఈసారి వెస్ట్ బెంగాల్ పోలింగ్ దశకు సంబంధించినంత వరకు తగ్గించాలని బీజేపీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో ఎన్ని దశలు నిర్వహిస్తారు, 2-3కు మించి ఎక్కువ దశల్లో పోలింగ్ నిర్వహించొద్దని చెప్పేసి ఇప్పటికే బీజేపీ కోరింది. సో 8 దశలు కాకుండా వాటిని తగ్గిస్తారా లేకపోతే ఏం చేస్తారనేది మరి కాసేపట్లో ఎన్నికల సంఘం నిర్వహించే మీడియా కాన్ఫరెన్స్ లో అన్ని విషయాలపై క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.